మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళకు టీ లేదా కాఫీ ఆఫర్ చేస్తారు. కప్పు తెచ్చివ్వగానే ముందుగా ఒక గ్లాస్ నీళ్ళిమ్మని అడుగుతారు. వాళ్ళు నీళ్లు తాగిన తర్వాతే కాఫీ కానీ టీ కానీ తాగుతారు. ఎందుకలా అంటే ఆరోగ్యానికి మంచిది అని అంటారు. అనడమే కాదు, మనల్ని పాటించమని సలహా ఇస్తారు. మరి ఇలా చేయడం నిజంగా మంచిదేనా? ఉదయాన్నే లేవగానే ఓ కప్పు టీ పడితే ఆ కిక్కే వేరు. వేడి వేడి టీ అలా గొంతులోకి దిగుతుంటే శరీరం మొత్తం యాక్టివ్ అయిన ఫీలింగ్ వస్తుంది. ఉదయాన్నే లేవగానే కొంతమంది టీ తాగుతారు, ఇంకొంతమంది కాఫీలు తాగుతారు. పరిమితంగా తాగితే అన్నీ మంచివే, అతిగా తాగితే ఏదైనా ప్రమాదమే. అయితే టీ కాఫీని తాగే ముందు కొంతమంది ఒక గ్లాస్ మంచినీళ్లు తాగుతారు. దగ్గరలో లేకపోతే అడిగైనా తీసుకుంటారు. నీళ్లని తాగడమో పుక్కిలించడమో చేసి ఆ తర్వాత వేడివేడిగా టీ లేదా కాఫీ తాగుతారు. అసలు ఇలా తాగడం ఎంతవరకు కరెక్ట్? నీళ్లు తాగేసరికి నోరు లోపలి భాగం చల్లగా అయిపోతుంది. అలాంటి సమయంలో వేడివేడి టీ కానీ కాఫీ కానీ తాగితే పళ్ళు పాడైపోతాయని కొంతమంది నమ్ముతారు. అసలు ఇందులో ఉన్న నిజమెంత? టీ కాఫీ తాగే ముందు నీళ్లు తాగడం మంచిదేనా? టీ కాఫీ తాగే ముందు వాటర్ తాగాలా లేదా అనేది వైరల్ విండ్గా వ్యాపిస్తూ ఉంది. కాబట్టి సోషల్ మీడియాలో ఇన్ఫ్యాక్ట్ ఏ పదార్థం తినే ముందు అయినా కొంచెం వాటర్ తీసుకుంటే ఏరో డైజెస్టివ్ సిస్టమ్ అనేది, అంటే నోటి నుంచి గొంతు దగ్గర నుంచి అన్నవాహిక దగ్గర నుంచి స్టమక్ వరకు కూడాను మనం వాటర్తో దాన్ని లూబ్రికేట్ చేస్తాం. కాబట్టి ఎలాంటి పదార్థమైనా వెళ్ళటానికి ఈజీగా ఉంటుంది. అయితే ఇప్పుడు కాఫీ టీ అనేది యూజువల్గా చాలా వేడివేడిగానే తాగుతూ ఉంటారు. ఏదన్నా వేడి వేడి ఆయిల్స్ కానీ వాటర్ కానీ శరీరం మీద కానీ నోట్లో కానీ పడినప్పుడు వెంటనే మనం చల్లీలు వేసుకుంటాం. కారణం ఏంటంటే లోకల్ హీట్ని న్యూట్రలైజ్ చేసి అక్కడ డ్యామేజ్ తక్కువగా ఉండటానికి చేస్తూ ఉంటాం. కాబట్టి కాఫీ టీ తాగే ముందు తప్పకుండాను ఒక అర గ్లాస్ మంచినీళ్ళు తాగటం అనేది అన్ని విధాలా మంచిదే. విన్నారుగా, కాఫీ తాగే ముందు నీళ్లు తాగడం మంచిదే. సో ఈ న్యూస్ నిజమే.